అండ్ వెల్కమ్ టు RGV నిజం. నాకు కొంచెం తెక్కుంది, దానికో లెక్క ఉంది. ఇది పాత డైలాగు. నాకు ఇష్టం వచ్చినంత తెక్కుంది, లెక్కలేనితనం ఉంది. ఇది యాక్చువల్లీ కొత్త డైలాగ్ అండ్ వాడే యానిమల్. ఇంతకీ ఇది హెడ్లైన్ కాదు. యానిమల్ సినిమా బాగా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే అయినా కూడా అసలు కోపం ఎరగని రామ్ గోపాల్ వర్మ గారికి ఈ కోపిస్ట్ యానిమల్ ఎందుకు నచ్చాడు? అంత ప్యాషనేట్గా రివ్యూ రాయాల్సినంత ఏముంది ఆ సినిమాలో? ఈ విషయంపై మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ RGV గారు. అది చాలా మంచి క్వశ్చన్. కోపం నేను నాకెందుకు కోపిస్తే నచ్చాడు అనేది. ఫ్రాంక్గా చెప్పిన ఇప్పుడు నాకు అసలు క్యారెక్టర్ నచ్చాడా, స్టోరీ నచ్చిందా, లేకపోతే దానికి సంబంధించిన ఎమోషన్స్ నేను కనెక్ట్ అయినా, ఐ డోంట్ థింక్ సో. యూనో నాకేంటంటే క్రాఫ్టింగ్ ఆఫ్ ద ఫిలిం. ఇప్పుడు ఒక స్టోరీ చెప్తున్నాడు డైరెక్టర్ అనేది, నా ఉద్దేశంలో స్టోరీ చెప్పే విధానానికి అటు చెప్పిన స్టోరీకి తేడా ఉంటుంది. యూనో సో అక్కడ ఏంటంటే అది మామూలుగా మనం ఒక విన్న కథే, ఒక ఫాదర్ సన్ రిలేషన్, ఎక్స్ వై జెడ్ రకరకాలు ఉంటాయి. కానీ మనం చూసిన సీన్సు, మనం అంతకుముందు వేరే వేరే సినిమాలు అవ్వచ్చు, అలాగ స్టార్ట్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ట్విస్ట్, లేకపోతే పర్ఫార్మెన్స్, అందులో చిన్న చిన్న క్యారెక్టర్స్ని మలిచిన తీరు నన్ను షాక్ కొట్టినాయి. ఎందుకంటే మీకున్న ఒక కంఫర్ట్ లెవెల్లో ఒక జోన్లో ఉన్నప్పుడు సడన్గా రూడ్గా ఒక జర్క్ తోటి పక్కనడు అని అంటే మీరు వెళ్తున్న దారిలోంచి తోసుకుంటా పక్కకు పడేసిన ఫీలింగ్ వచ్చినారు సినిమా యాక్చువల్గా. యూనో ఐ థింక్ సో దట్ ఈస్ వాట్. సో ఫాదర్స్ అండ్ రిలేషన్షిప్పా, లేకపోతే కోపిస్ట్ హీరో క్యారెక్టర్ అంటే, నేను మామూలుగా ఎమోషనల్ కంట్రోల్ లేని క్యారెక్టర్స్ నేను ఎప్పుడు అసలు అంత నేను పట్టించుకోను. ఈ రియల్ లైఫ్లో కానీ సినిమాలో కూడా ఎప్పుడు అలా ఉండరు. అవును, ఇది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. అందుకే నేను చెప్తున్నా, ఐఎమ్ నాట్ కనెక్టింగ్ టు ద స్టోరీ అట్ ఆల్. సో ఇట్స్ జస్ట్ ద బ్రేకింగ్ ఆఫ్ ద బ్యారియర్స్ దట్ మూవ్ యూ సో మచ్. అదే అంటే ఇప్పుడు అంటే ఒక మోసలో వెళ్తుంది సినిమా అంటే, ఇలా ఉండాలి, మనకి ప్రొటాగనిస్ట్ మీద ఒక ఎంపతి కలగాలి, హీరో అంటే ఇలా ఉండాలి, మనం వీ హ్యావ్ టు లుక్ అప్ టు హిమ్, మెయిన్ క్యారెక్టరు, ఇలాంటివన్నీ మనమే ఒక రూల్స్ రాసుకొని ఒక 100 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాం. రైట్. ఆల్మోస్ట్ ఇప్పుడు విలియం వైలర్ అనే ఒక రైటరు, వన్ ఆఫ్ ద అంటే గాడ్ ఫాదర్ ఆఫ్ స్క్రీన్ ప్లే రైటర్స్ అని ఆయనకి పేరు ఉంది. మోర్ ఆర్ లెస్ ఆయన తీసిన సూపర్ హిట్, ఆయన రాసిన సూపర్ హిట్ సినిమాలు దాంట్లోంచి ఫాలో అవుతారు అందరూ ఇప్పటికి కూడా. ఇది ఆయన స్టార్ట్ అయ్యి బెన్ హర్ 70s వచ్చి ఉంటుంది సినిమా, అది ఆయన రాసిన స్టూప్స్. ఈ సందీప్ ఏంటంటే రూల్స్ అనేది తీసుకెళ్ళి చెత్తకుండా పెట్టాడు లిటరల్గా. రైట్. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇంటర్వెల్ పాయింట్లో మనకు ఒక ఇది ఉండాలి, అప్పుడు సెకండ్ హాఫ్ దానికి కౌంటర్ పాయింట్ ఉంటుందని మనం నమ్ముతాం. ఇక్కడ ఇంటర్వెల్లో స్టోరీ అయిపోయింది ఇంటర్వెల్లో, అది ఎంతో నేను ఎప్పుడు చూడలేదు, అయిపోతుంది. దాని తర్వాత సెకండ్ హాఫ్లో గంట సేపు వేరే ఏవో సీన్ జరుగుతూ ఉంటాయి, ఫస్ట్ హాఫ్కి సంబంధం లేని. సో ఆ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఇప్పుడు ఎవరు చూడలేదు. సో మనం ఒక కన్వెన్షన్, మనం అంటే నేను అనేది సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. రైట్. ఆడియన్స్ ఆల్రెడీ చెప్పేశారు, వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు ఎప్పుడు కొత్తదనం వచ్చినా విపరీతంగా చూస్తారనేది 100 సార్లు ప్రూవ్ అయింది. యూనో రూల్స్ అన్నీ పెట్టుకునే వాళ్ళు సినిమా వాళ్ళు. ఎందుకంటే సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే ఆడియన్స్కి ఇది నచ్చుతుంది, అది నచ్చదు, ఇలా ఉంటే నచ్చుతుంది అని వాళ్ళు ఫ్రేమ్ చేసుకుంటారు ఒక టెంప్లెట్. కొంచెం అటు ఇటుగా అదే తీస్తూ ఉంటారు కంటిన్యూస్గా. కరెక్ట్. సో ఎప్పుడైతే సడన్గా ఒక అది మౌల్డ్ బ్రేక్ అయితే మీరు ఫ్యూజ్లు ఎగిరిపోయి షాక్ కొట్టినట్టు అయింది సినిమా బేసిక్గా. 3.5 గంటలు మీరు షాక్ కొట్టించుకొచ్చారనమాట. అంత పొడుగు సినిమా ఏమిటి, ఆ సినిమాలో వాడు నరుక్కుంటూ పోవడం, అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ ఎంబారస్ చేసే లెవెల్లో అమ్మాయితో పర్సనల్గా ఫిజికల్ ఇంటిమేట్ అవ్వడం, ఇవన్నీ అంటే వాట్ ఈస్ హీ ట్రైంగ్ టు సే ద ఫిల్మ్ మేకర్? I wouldn't say trying to say, he's telling the story of the characters he conceived or he maybe saw. అది నాకు తెలీదు ఆ ఇన్స్పిరేషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అది. అంటే అదే చెప్తున్నాం, మనకి ఇప్పుడు విలన్స్లో చూస్తాం ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడైనా సరే. అంటే ఇందులో రణబీర్ క్యారెక్టర్ హీరోగా ఏదైతే చేసాడో అది విలన్స్లో ఉంటుంది ఎక్కువ. అవును. సో ఆ క్యారెక్టరేషన్ హీరోకి పెట్టి తన భార్యతో మాట్లాడటం, తన ఎవరితో మాట్లాడటం, వీళ్ళతో మాట్లాడటం అనేది ఆ ఎలిమెంట్స్ మనకు తెలియదు. కాబట్టి హీరో అంటే ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా ఉండొచ్చా అనేది ఒక రెవల్యూషన్ సినిమా. రైట్. మీరు బుక్కారెడ్డి క్యారెక్టర్ పెట్టినప్పుడు రక్త చరిత్రలో వాడు చాలా అంటే వైలెంట్ ఫిజికల్గా ఉండడం ఒక పర్టికులర్ సీన్లో, ఇఫ్ ఐ రిమెంబర్ బుక్కారెడ్డి అనుకుంటాను,
ఆ టైంలో అలాంటి క్యారెక్టర్స్ని సృష్టించినప్పుడు మీరు అన్నట్టు విలన్స్ బాగుంటారు కానీ ఇప్పుడు ఇలాంటి హీరో విలన్ కానీ ఒక జూవలైన్ ఇష్యూస్ ఉండే పుష్ప క్యారెక్టర్ కూడా చూసాం మనం. సో వై వాజ్ దిస్ ఫిల్మ్ సో ఎంటైసింగ్ ఫర్ యూ? డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మన బుక్కారెడ్డి క్యారెక్టర్ అనేది వాడిని విలన్ గానే డిజైన్ చేసాం. వాడంటే అసహ్యం కలగాలి, భయం కలగాలి. దట్ ఈస్ నాట్ ది ఇంటెన్షన్ ఆఫ్ సందీప్. ఇక్కడ వీడంటే ఏం స్టోరీ కలగాలి? వీడి ఎమోషన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. వాడి ఎమోషన్తో థియేటర్లో కూర్చుని అగ్రీ అవుతాడా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిస్టర్ని ఏడిపిస్తే ఆడ మషిన్ గన్ తీసుకొని వస్తాడు కాలేజ్కి ఆడ చంపటానికి. ఇప్పుడు అంటే మనం సాధారణ ఏమనుకుంటాం, మహా అయితే ఆడు కొట్టాడు, లేకపోతే చలో ఒక బేస్బాల్ బ్యాటో హాకీ స్టిక్కో తెచ్చాడు, లేకపోతే ఫిస్ట్ ఫైట్ చేసాడు. ఇంతకు మించి మనం ఎప్పుడు చూడలేదు. మిషన్ గన్ తేటం అనేది అంటే ఇట్లా సీట్లోంచి కింద పడతాం. అది ఆ షాట్ చూస్తే ఓకే చాలా డబ్బులు ఉన్నాడు, ఆడి దగ్గర ఉండొచ్చు కూడా గన్, కానీ పాయింట్ అది కాదు. కానీ మన అంటే ఇప్పుడు ఏంటి, మా బేస్బాల్ బ్యాట్ తోటో లేకపోతే చేత్తోనో కొట్ట వచ్చేంత అది కోపమే, మెషిన్ గన్ కూడా కోపమే. సో మెషిన్ గన్ ఏమవుతుందంటే మీకు ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి రీచ్ అవుతుంది. రైట్ రైట్ రైట్. సో అప్పుడేంటి, సినిమా అనేది ఒక ఎమోషన్ ప్రొవోక్ చేయాలి ఫస్ట్. ఆ ఎమోషన్లో మీరు ఎంత మోతాదులో ఇస్తే అంత షాక్ తగులుతుంది. ఇందులో ఆ ఎమోషన్స్ అన్ని సూపర్, అంటే మన అంతకుముందు కనీ వినియర్గానే మోతాదులో ఉన్నాయి ఏదైనా సరే. అందులో ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. సందీప్ రెడ్డి గతంలో కూడా అర్జున్ రెడ్డి తీసినప్పుడు అర్జున్ రెడ్డి క్యారెక్టర్ని ఒక దాదాపు సోషియోపాథిక్ క్యారెక్టర్, సమ్ కైండ్ ఆఫ్ అ క్రేజీ గై, నార్సిసిస్టిక్, హూ హ్యాస్ అ క్లస్టర్ బి పర్సనాలిటీ డిజార్డర్ అలా చూపించి జస్టిఫై చేశాడు. అంటే మనకి సినిమాటిక్ జస్టిఫికేషన్స్ కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు మీరు డిఫరెంట్గా చేయాలని చెప్పి 4 కాళ్ళు పెట్టరు కదా, 2 కాళ్ళే పెడతారు హీరోకి. హౌ డు యూ సీ దట్ జెల్లింగ్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్? ఇప్పుడు అక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆయన రాని ఏముందంటే, ఆర్ట్ ఈజ్ నాట్ వాట్ ఇట్ ఈస్, ఇట్ ఆల్సో క్యాన్ బి వాట్ ఇట్ కుడ్ బి. ఇప్పుడు సందీప్ ఈజ్ అన్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ అని ఎందుకు అంటున్నానంటే, మీరు ఒక రియాలిటీని రిఫ్లెక్ట్ చేయడానికి ఒకలాగా తీయచ్చు సినిమా. రైట్. మనం రియల్ లైఫ్లో చూస్తాం ఇలాంటి సంఘటనలు, అలాంటి క్యారెక్టర్స్ను అలాంటి ఇన్సిడెంట్స్లో రీక్రియేట్ చేసి ఒక స్టోరీ కాంటెక్స్లో చెప్తాం. ఇక్కడ సందీప్ క్రియేట్ చేసిన లాంటి క్యారెక్టర్స్ అసలు ఉంటారా అనేది ఒక క్వశ్చన్, ఉంటే ఎలా ఉంటుంది కదా అనేది కూడా ఇంకో క్వశ్చన్. దట్ ఈస్ వాట్ ఫర్ మీ ది ఐన్ ర్యాండ్స్ లైన్ వర్క్స్. ఇట్ కుడ్ బి రైట్. వాట్ ఇఫ్ ఎ పర్సన్ లైక్ దిస్ ఎగ్జిస్ట్. స్కూల్కి మెషిన్ గన్ తీసుకొచ్చి ఉంటాడా అంటే తెలీదు, బట్ ఉన్నాడు, ఆడు సినిమాలో ఉన్నాడు, అంతే పాయింట్ అక్కడ. సో అది ఇప్పుడు విలన్ ఉన్నాడు, బాబీ డియోలు 3వ పెళ్లి చేసుకుంటా మొత్తం పెళ్ళి అందరి ముందు అమ్మాయిని సోఫాలో పాడేసి సెక్స్ విత్. అలాంటి వాడు ఉన్నాడంటే ఎవరికి తెలుసు అసలు. బట్ ఇతను క్రియేట్ చేసిన వరల్డ్ వాళ్ళు ఉన్నారు. అప్పుడే మీరు నోరు తెరిచి అల్లబెట్టి చూడటం తప్పిస్తే ఇంకేం చేసేది లేదు అక్కడ. కానీ ఏంటి పాయింట్, మీ ఒక ఆడియన్గా మీరు అంతకుముందు ఎప్పుడూ అనుభవించిన ఎక్స్పీరియన్స్ చేయని ఎమోషన్ని క్రియేట్ చేయగలిగాడు. ఏమిటా ఎమోషను? ఇట్ క్యాన్ బి షాక్, ఇట్ క్యాన్ బి డిస్గస్ట్, ఇట్ క్యాన్ బి వండర్. అది రకరకాలుగా ఫీల్ అవుతున్నారు యూనో. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి వాళ్ళకున్న, ఇప్పుడు మీరు కంఫర్ట్ జోన్లో వెళ్తున్నారు ఇందాక నేను చెప్పినట్టు, ఆ కంఫర్ట్ లెవెల్ నుంచి గబుక్కుని మిమ్మల్ని బయటికి తోసేస్తే ఎలా ఫీల్ అవుతారంటే, ప్లెజెంట్గా ఫీల్ అవ్వచ్చు, సర్ప్రైజ్ ఫీల్ అవ్వచ్చు, షాక్ ఫీల్ అవ్వచ్చు, కోపం రావచ్చు, అన్ని రకాల ఎమోషన్స్ అందుకే వస్తున్నాయి యానిమల్ మీద. రైట్. అంటే అది దానికి ఇప్పుడు వాటి కొలమానాలు ఏమీ లేకుండా పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ యువర్ టెలింగ్ మీ ఈస్ బ్రేకింగ్ ది రూల్స్ అని. ఇప్పుడు ఒక అనిల్ కపూర్ లాంటి మంచి డాడీ, ఒక హెల్ప్లెస్ మంచి డాడీ, బాగా డబ్బులున్న వ్యక్తిని కూర్చోపెట్టి ఒక అవుట్ ఆఫ్ కంట్రోల్ కొడుకు చంపుకుంటూ పోతున్నాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడంటే అది ఎక్కడో అక్కడ లాజిక్కి అంతు చిక్కదు. ఇప్పుడు మీరు బహుశా దాన్ని బ్రేకింగ్ ఆఫ్ బ్యారియర్స్ కోణం నుంచి చూసారు కాబట్టి ఇండివిజువల్. కానీ నేను అదే అంటున్నా, అసలు లాజిక్ అనేది సినిమాలో ఎందుకు అవసరం? అసలు సినిమా మెయిన్ ఎస్పెషల్లీ మీరు రియలిస్టిక్ సినిమా చేస్తున్నారా, ఏం సినిమా చేస్తున్నారు? మీరు కథ ఉందనుకోండి, రామాయణం కథ నుంచి మీరు మొదలుపెట్టారు, క్యారెక్టర్స్ ఏవో చేస్తూ ఉంటాయి. మన అంతకుముందు కనీ వినియర్గానే, అది మీరు పౌరాణికం అనుకోవచ్చు, మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఉన్నాయి. హీరో చేసి అన్ని చేయగలరు, ఎవరు చేయలేరు, రన్ చేసే పనులు ఎవరు చేయరు. కానీ సినిమా అనేదే మీరు ఒక పర్టిక్యులర్ దాన్ని మీరు ఒక వరల్డ్ క్రియేట్ చేస్తున్నారు. ఈచ్ డైరెక్టర్ విల్ క్రియేట్ ఎ వరల్డ్. కొంతమంది లాజిక్కి కట్టుబడి నుంచి కొంతమంది ఉండకపోవచ్చు. రైట్.
అందరికీ తెలుసు, ఎవడో కూడా 100 మందిని కొట్టలేడని తెలుసు. కానీ మీరు చూసి ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఎందుకంటే యూఆర్ ఎంజాయింగ్ ఇట్ లైక్ ఎ ఫ్యాంటసీ. అవును. సో దిస్ ఈజ్ బార్డరింగ్ ఆన్ దట్. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టరు ఆడు ఇలా వచ్చేసి ఇంతమందిని చంపేస్తాడు, అలాంటి కొడుకు ఉంటాడా, ఫాదర్ ఏం చేయడా, పోలీసులు ఉండరా అంటే ఇది ఇక్కడ లేరు అంతే. ఈ సినిమాలో లేరు. అలాంటి లేని ఆడు వరల్డ్ సందీప్ క్రియేట్ చేసిన వరల్డ్. ఆ వరల్డ్ మీరు ఎంజాయ్ చేస్తారా లేదా అనేది ఒకటి మీ పాయింట్. కానీ ఆ వరల్డ్ని తప్పటం, ఆ వరల్డ్ని ఛాలెంజ్ చేయడం అనేది ఫండమెంటలీ రాంగ్ అంటున్నాను. అంటే ఇక్కడెక్కడో రియలిజం కొంత రిలేట్ అయిపోతారు జనం. ఎందుకంటే ఎప్పుడైతే డిడ్ యూ వాచ్ అర్జున్ రెడ్డి బై ద వే, హావ్ యూ వాచ్, వాట్ డిడ్ యూ ఫీల్ అంటే ఇన్ కంపారిజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్? దిస్ ఇస్ ఫార్ మోర్ షాకింగ్. అర్జున్ రెడ్డి స్టిల్ ఇన్ ద స్పేస్ ఆఫ్ కొంచెం మోర్ ఆర్ లెస్ రిలేటబుల్. అర్జున్ రెడ్డి లాంటి క్యారెక్టరు ఎంతో కొంత పర్సెంటేజ్ నేను రియల్ లైఫ్లో కూడా కలిసాను. యూనో దట్ ఈస్ నాట్ ద కేస్ విత్. ఇప్పుడు నాకేంటి చాలా క్లోజ్, ఇప్పుడు ఒకలాగా చూస్తే సదాం హుస్సేన్ కొడుకు ఉదయ్ హుస్సేన్ ఉండేవాడు, ఆడు కొంచెం ఇటు అయిపోయాడు. ఎందుకంటే అంత డబ్బు ఉన్నోడు, అంత పవర్ ఉన్నోడు సన్ కాబట్టి వాడు ఏమన్నా చేయగలుగుతాడు కాబట్టి అది చేసేస్తాడు. ఉదయ్ హుస్సేన్ ఒక కొలమానం. కొంత గాడ్ ఫాదర్ నావెల్లో మైకేల్ కార్లియన్ బ్రదర్ సన్నీ కార్లియన్ కూడా ఎంతో కొంత ఉంది అది. బట్ కరెక్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఉదయ్ హుస్సేన్, సదాం హుస్సేన్ సన్. సో వీడి ఆత్మని చూస్తే మీరు, వీడు క్యారెక్టరో, మేక్ బిలీవో, ఫ్యాంటసీనో, వాట్ ఈస్ హిస్ మిషన్ స్టేట్మెంట్? అంటే వాడు అనుకున్నది చేయడమా? మిషన్ స్టేట్మెంట్ అనేది లేదు. ఎందుకంటే అది అక్కడ చిన్న పాయింట్ అది. ఇప్పుడు ఎమోషనల్లీ డ్రివెన్ పర్సన్కి ఒక అంబిషన్ ఉంటుందా అనేది నాకు ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్. ఎందుకంటే అంబిషన్ అనేది ఒక లాజికల్ ప్రాసెస్ ఉంటుంది. ఒక అంబిషన్, ఒక థింకింగు, ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి, ఒక ప్రాసెస్ ఆలోచించడానికి ఉన్న థింకింగ్ ఉన్నోడికి ఎమోషనల్లీ డ్రివెన్ అవ్వడాడు. దట్ ఈస్ నాట్ ద కేస్ హియర్. ఇట్ ఈస్ జస్ట్ బండిల్ ఆఫ్ ఎమోషన్ అంతే. ఇంక అబ్సల్యూట్లీ నాకు లాజికల్గా అంటే ఇప్పుడు ఆ అమ్మాయి లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అసలు వాడికి ఎక్కుతుందా లేదా అని కూడా కళ్ళలో మీకు కనపడదు అసలు. సో బేసిక్ పాయింట్ ఏంటంటే బండిల్ ఆఫ్ ఎమోషన్ అంటే ఒక ఫీలింగ్ తోటి ఇంటరాక్ట్ అయ్యేవాడు, ఫీలింగ్తో యాక్టివేట్ అయ్యేవాడికి మీరు ఆడు ఎందుకు చేస్తున్నాడు, అలా చేయకూడదు అని చెప్పటమే మూర్ఖత్వం. ఎందుకంటే లాజిక్ అండ్ ఎమోషన్ ఆర్ ఎట్ లాగర్ హెడ్స్ ఆల్ ద టైమ్. ద బిగ్గెస్ట్ కన్సర్న్ ఐ స్పోక్ టు ఫ్యూ క్రిటిక్స్, అందరూ ఉతికిపడేస్తున్నారు ఈ సినిమాని. అనుపమ చోప్రా మొదలుకొని సుచిత్ర ఆవిడే. అండ్ అలాగే ఇక్కడ లోకల్ మీడియాలో నా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు కూడా అంత వల్గారిటీ, మహిళల్ని అంత దారుణంగా కించపరిచే సన్నివేశాలు. అంటే ఒక ఉమెన్ ఈజ్ లైక్ షీ హ్యాస్ టు బి సబ్మిసివ్ అండ్ అగ్రీ వెన్ ఎవర్ ద మ్యాన్ వాంట్స్ అని ఒక మెసేజ్ ఇచ్చేలా ఉందని చెప్పి. ఆ రానెస్ గురించి ఏమనుకుంటాను నేను? అదే అన్నా. బట్ అగైన్ యు ఆర్ లుకింగ్ ఎట్ ఇట్ త్రూ దట్ క్యారెక్టర్. ఇప్పుడు దెర్ విల్ బి సబ్మిసివ్ విమెన్ ఇన్ సొసైటీ, దెర్ విల్ బి వెరీ అగ్రెసివ్ పీపుల్. ఎంత మీరు డొమెస్టిక్ వైలెన్స్ ఇన్సిడెంట్స్ అంటారు, భర్తలు భార్యను కొట్టడం కానీ ఇలాంటి ఆస్పెక్ట్స్ వింటాం. సో వీటిల్లో సమ్టైమ్స్ ఇది ఒక దాని టార్చర్ పెట్టేసి సూసైడ్ వరకు చేసేలాగా అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి. సో రియల్ లైఫ్లో డార్క్నెస్ అనేది ఉంటుంది ఫ్యామిలీస్లో, కపుల్స్ మధ్యలో. సో దిస్ ఈజ్ అ స్టోరీ ఆఫ్ వన్ సచ్ మ్యాన్. ఇప్పుడు రణబీర్ లాంటి క్యారెక్టరు, వాడికి వైఫ్ ఉంటే వాడు వైఫ్తో ఎట్లా మాట్లాడతాడు అనేది స్టోరీ. అప్పుడేమో మీరు దాన్ని జనరలైజ్ చేసి విమెన్ ఎలా చూపెడుతున్నారు ఏంటి అనేది చాలా స్టూపిడ్ థింగ్ అది. ఎందుకంటే వాడు అలా ట్రీట్ చేస్తాడు, రైట్? యూనో, సో దట్స్ ద హోల్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు పుష్ప లాంటి ఒక క్యారెక్టర్, వాడికి ఆడ్ మ్యానరిజమ్స్ ఉండడం, నడవడం, బాగా ఒక రా రస్టికి నత్తి చెవుడు ఉండడము. మనకి అంతకుముందు రామ్ చరణ్కి ఇంకో సినిమా రంగస్థలం సినిమాలో అంటే ఒక ఇంపర్ఫెక్ట్ హీరో, ఆల్మోస్ట్ ఒక నాన్ గ్లామరస్ హీరో, డీగ్లామరైజ్డ్ హీరో. అండ్ ఇక్కడ మనం ఇలాంటి ఒక యాంగ్రీ హీరో చూస్తున్నాం. అంటే ఆర్ వి షిఫ్టింగ్ టువర్డ్స్ నెగటివ్ heroism or characterization? I don't think shifting is the correct word. In fact, I think పుష్పకి దీని కాదు. See, పుష్పలో మీకు క్లియర్ కట్ థాట్ ప్రాసెస్, ఏ సెన్స్ ఆఫ్ సక్సెస్, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, ఎక్కడ రీచ్ అయ్యాడు ఏంటి అనేది మీకు ఒక గ్రాఫ్ ఉంది. దట్ ఈస్ నాట్ ఎ వెరీ న్యూ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ట్రీట్మెంట్లో టేకింగ్ వైజో, బన్నీ పర్ఫార్మెన్స్, దాంట్లో అప్రిసియేషన్ అది this is like a going opposite against the entire direction of what we think cinema is. You know, ఇప్పుడు దీంట్లో హీరోకి పర్పస్ లేదు,
అంటే ఆడొక సింగిల్ ట్రాక్, అంటే దట్ ఈస్ వాట్ అన్ యానిమల్ ఈజ్ అబౌట్. యానిమల్ ఎదురు తిరుగుతుంది. నా ఎవరిని ఏమైనా చేస్తే ఇప్పుడు యానిమల్కి పెళ్ళోడు ఉన్నాడు అనుకోండి, ఒక బైసన్కో లేకపోతే టైగరస్కో, ఆ పిల్లోళ్ళ మీద ఎవరైనా వస్తే అది అటాక్ చేస్తుంది అంతే. అటాక్ చేసి చంపేలా థ్రెట్ అన్నది ఆలోచన తప్పిస్తే దానికి ఇంకా వేరే ఆలోచన ఉండదు. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఫాదర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎంతకన్నా వెళ్తాడు అనేది అది. అండ్ ద వెరీ వర్డ్ యానిమల్, అండ్ యానిమల్ అని పేరు పెట్టిన దానికే ఆల్మోస్ట్ ఆడి బిహేవియర్లో అన్ని చోట్ల జస్టిఫికేషన్ ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక అమ్మాయిని చూసి నీ పెల్విస్ పెద్దగా ఉంది అందుకని నువ్వు పిల్లల్ని బాగా కంటావు అంటాడు. అసలు అలాంటి లైన్ అదేంటది? బేసిక్గా డార్విన్ థియరీలో ఉంది. విమెన్స్ హిప్ స్ట్రక్చర్ ఈజ్ సపోజ్ టు క్రియేట్ ఎ సర్టన్ ఫీలింగ్ ఇన్ ద మేల్ బికాస్ ఆఫ్ ఎన్ష్యూర్మెంట్ ఆఫ్ ఎ హెల్దీ బేబీ బీయింగ్ బార్న్, అండ్ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నేచర్ అనేది డార్విన్ థియరీ. అది ఇప్పుడు హీరోయిన్తో డైలాగ్లో పెట్టాడు. అది ఎవరు చేయరు. అప్పుడేంటి కవులందరూ నీ కళ్ళు, ముక్కు, నీ ముంగురులు అనేది మొత్తం అంతా తీసి పడేసాడు కదా ఇలాంటి మాటలు మాట్లాడతాయి. సో ఇలాంటి మాటలు ఇప్పుడు నేను థియేటర్కి వెళ్తే అమ్మాయిలు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు దేన్ని ఎంజాయ్ చేస్తున్నారో నాకు తెలీదు. అంటే ఇప్పుడు ఏంటి కొంచెం ఎంబారెస్ అంటే వాళ్ళు ఒక వింతగా చూస్తున్నారు. ఈడొక వింత జంతువు అనే చూస్తారు. జంతువు అది మళ్ళీ వింత యానిమల్. ఆడ మనం అంతకుముందు కనీ విని ఎరగని ఒక క్యారెక్టర్ ఆడు. ఆ క్యారెక్టర్ని ఒక ఫ్యాసినేషన్ చూస్తున్నారు. ఆల్మోస్ట్ అప్పుడు అది మగవాళ్ళందరూ ఆడవాళ్ళు ఇలా అనుకుంటారు అనేది మన క్రిటిక్స్ ప్రాబ్లం. అది ఇప్పుడు వీడిని ఒక సంఘజీవిగా పాస్ ఆఫ్ చేసేస్తున్నాడు. ఎందుకంటే వాడిని ఒక మెయిన్ స్ట్రీమ్ సొసైటల్ సెట్టింగ్లోనే పెట్టారు. వాడు ఏదో పిచ్చాసుపత్రిలోనో లేకపోతే టార్జాన్ వచ్చినప్పుడు, టార్జాన్ కొత్తగా అని చూసినప్పుడు అది వేరు, ఒక అమ్మాయిని చూసినప్పుడు అది. ఇక్కడ సొసైటల్ సెట్టింగ్లో ఒక మనిషిలాగా కట్టలు తెంచుకొని బరి తెగించి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఆబ్వియస్లీ చూసే వాళ్ళకి ఏదో అంత అసోసియేట్ అవుతారు కదా, వీడు హీరో రణబీర్ కపూర్ కాబట్టి. ఫిలిమ్స్ ఇంపాక్ట్ చేయటం అనేది ఫండమెంటల్ థింగ్ ఇస్ ఎందుకు స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ అంటే 100 years అవుతుంది సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి. నాకు తెలిసి షోలే 50 years అయిపోయి ఉండదు వచ్చి. అట్లీస్ట్ 50 years బ్యాక్ వచ్చిన బ్లాక్ బస్టర్ షోలేని చూసి ఎవడన్నా గబ్బర్ సింగ్ అయిపోయా? ఎవడన్నా ఒక హార్స్ ఎక్కి విలన్ కాబట్టి వాడు మోస్ట్ ఎఫెక్టివ్ క్యారెక్టర్. సినిమా ఆడింది గబ్బర్ సింగ్ గురించి. ఎవ్రీబడి అడ్మిట్స్ దట్. సత్యం ఉంది. వాళ్ళందరూ గన్స్ పట్టుకుని ఇవన్నీ చేశారు. వెళ్ళి గ్యాంగ్స్టర్ జాయిన్ అవుతాడా? హమాప్కి కొన్ని చూసేసి అందరూ జాయింట్ ఫ్యామిలీస్ అయిపోతారా? కానీ వాడికి మిషన్ ఉంది. సత్యాకి మిషన్ ఉంది, శివాకి సైకిల్ చైన్ లాగితే మిషన్ ఉంది. నేను అదే చెప్తున్నా. అప్పుడు మీరు ఒకరిని చూస్తున్నారు, ఒక క్యారెక్టర్ని యు ఆర్ సీయింగ్. డైరెక్టర్ ఆల్సో ఈజ్ నాట్ సేయింగ్ ఈజ్ గుడ్. అది అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది ఈజ్ నాట్ సేయింగ్ ఈజ్ ఆల్సో నాట్ జడ్జింగ్. ఆడు ఈ స్టోరీ అంతా చెప్తున్నాడు. ఇప్పుడు నేను స్టాలిన్ అని రెడ్ టెర్రర్ అని ఒక డాక్యుమెంటరీ చూశాను, మనం 2 hours డాక్యుమెంటరీ. స్టాలిన్ అంత ఎమోషన్లెస్, రూత్లెస్. ఆడి కంట్రీమెన్ అన్ని చంపేశాడు. ఆడ పిల్లలకి ఫ్యామిలీకి వాల్యూ ఇవ్వడు. అది చెప్పి మోస్ట్ అలాంటిది 2 hours కన్ను ఆర్పకుండా చూసాను ఆ డాక్యుమెంటరీ. అది యూనో అప్పుడేంటి నేను స్టాలిన్ని ఇది చేస్తున్నానా, జడ్జ్ చేస్తున్నానా, మంచోడు అనుకోలేదు. అది కాదు పాయింట్. సినిమా ఏది చూసినా ఇలా ఉండాలి అనే ఒక దాంట్లో పడిపోయాం మనం, ఒక మోసలో. ఆ మోసలోంచి బయటకు వచ్చాడు. బయటికి వచ్చి ఆడియన్స్ ఇంత కోట్ల మందిని కూడా బయటికి తీసుకొచ్చాడు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఏ కల్చరల్ ఇంపాక్ట్. అది యూనో. సో ఇప్పుడు అందరికీ పెద్ద భయం సినిమా గురించి కాదు, వేలం వెరిలాగా ఆడియన్స్ చూసేస్తున్నారు అనే భయం. యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ ద ఫిల్మ్. యూనో, ఇదే ఫిల్మ్ ఫెయిల్ అయి ఉంటే ఓ 4 తిట్లు తిట్టేసి మర్చిపోయారు నెక్స్ట్ వీక్కి. యూనో, సూపర్ హిట్ అయింది. ఇది సూపర్ హిట్ కాదు, ఇట్ ఈస్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్. ఇది అదే జవాను పఠాన్. మనం ఏమనుకుంటాం, విఎఫ్ఎక్స్ ఉండాలి, ప్రొడక్షన్ వాల్యూ ఉండాలి, 100 కోట్లు వెయిట్ చేయాలి, ఇవి ఉండాలి, అవి ఉండాలి, దేశాన్ని కాపాడాలి, ఇవన్నీ బయటపడేసి ఏదో ఫ్యామిలీ డ్రామా ఇంట్లో తీసిరంతే సినిమా. దీనికి ఇలాంటి నంబర్స్. పోనీ రణబీర్ అనుకుంటే, రణబీర్ లాస్ట్ సినిమా ఆడలేదు కదా ఇలాగా. బ్రహ్మాస్త్రాలు ఎవడేం మాట్లాడలేదు కదా, శంషేరా కానీ దీని కానీ. సో ద పాయింట్ ఈస్ దిస్ సిగ్నిఫైస్ ఎ కల్చరల్ షిఫ్ట్. ఇప్పుడు సందీప్కి వేరే డైరెక్టర్స్కి ఉన్న ఒకే డిఫరెన్స్, వేరే డైరెక్టర్లు అందరూ కూడా ఆడియన్స్ వాళ్ళకన్నా చాలా కింద ఉన్నారు అనుకుంటారు. సందీప్ ఏమో ఆడియన్స్ అందరు నాలాంటి వాళ్ళు అనుకుంటున్నాడు.
అంటే వాడు ఇప్పుడు నా కంపెనీలో నేను ఒక డైలాగ్ రాశాను, ప్రతి మనిషిలో ఒక రాక్షసుడు ఉంటాడు. అది టైం వచ్చినప్పుడు బయటకు వస్తాడు. సో ఇప్పుడు ఈ సందీప్ ఏంటంటే అది అందరి మనుషుల్లో ఉన్న జంతువు ఎక్కడైతే దాక్కుని ఉందో ఆ జంతువుని బయట తీసుకొచ్చాడు. కాబట్టి జనం ఎంజాయ్ చేశారంటారు. దట్ ఈస్ యువర్ అసెస్మెంట్. ఎస్, అది డీప్ రిటర్న్ మీకు ఎక్కడో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిమినల్, మీరు క్రైమ్ చేయకపోవచ్చు, క్రిమినల్ థాట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అవును. కానీ మీరు సివిలైజ్ స్ట్రక్చర్లో ఉన్నారు, మీరు భయం అవ్వచ్చు, లేకపోతే లీగల్ ఆస్పెక్ట్, మీకు ధైర్యం లేక ఇలాంటి రకరకాల కారణాలతో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎప్పుడు క్రైమ్ చేయరు. క్రిమినల్ థాట్ ఉండటానికి క్రైమ్ చేయటానికి ఉన్న డిఫరెన్స్ అది. ఇక్కడేమవుతుంది, మీరు ఎప్పుడు రణ్వీర్ లాగా బిహేవ్ చేయకపోవచ్చు, కానీ అలాంటిది ఎప్పుడైనా క్రాస్ ఉండదు. ఇప్పుడు ఎవరైనా చంపేయాలనిపిస్తుంది, కానీ మీరు చంపరు కదా, వీడు చంపేస్తాడు అంతే. అదే అప్పుడు అది కూడా కనెక్షనే కదా. మంచి పిచ్చి లేని వాడికి పిచ్చి ఉన్నవాడికి తేడా, ఐడ్ ఈగో ఇవన్నీ చెప్తారు కదా. అది మీరు రిస్ట్రైన్ చేయగలుగుతున్నాం అనేది ఎమోషన్ కంట్రోల్ చేసుకున్నప్పుడు సివిలైజేషన్ ఉంటుంది, అది sanity. లేకపోతే యానిమల్ అవుతుంది. సో బేసికలీ అడవి జంతు కంట్రోల్ చేసుకోదు, అందుకని దట్ ఈస్ వై ఇట్ జస్టిఫై ద టైటిల్ యానిమల్. బట్ అడవి జంతువు, మీరు ఎగ్జాంపుల్ ఇచ్చారు, అడవి జంతువుకి ఒక ఆర్గనైజ్డ్ వరల్డ్ ఉంది. అంటే దాని టెరిటరీలోకి వస్తేనే అది రియాక్ట్ అవుతుంది. అదర్వైజ్ అదేదో దాని జీవితం అది చూసుకుంటూ మేటింగ్ అండ్ డేటింగ్ దాని కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ సినిమాలో అనిమల్ రణబీర్ కపూర్ మానసిక స్థితి ఏమిటని మీరు అర్థం చేసుకున్నారు? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిందే. ఎందుకంటే నేను చెప్పిన అంబిషన్ లేదు, పర్పస్ లేదు, కేవలం అంటే హీఈస్ ఇన్ దిస్ టెరిటరీ ఎగ్జాక్ట్లీ లైక్ అన్ యానిమల్. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగా ఒక పులి పిల్లని కాపాడినట్టు వీడు తండ్రిని కాపాడుతూ ఉంటాడు అంతే. ఆ ఎమోషన్ తప్పిస్తే దిస్ నథింగ్ ఎల్స్ ఎగ్జిస్ట్ ఇన్ హిస్ వరల్డ్. సో మిగతా వాళ్ళ ఎమోషన్స్ ఏంటి? ఇప్పుడు యానిమలే ఇందులో హీరో. వాట్ యూ థింక్ అనిల్ కపూర్ క్యారెక్టర్? మిగతా క్యారెక్టర్స్ అందరికంటే హీఈస్ నాట్ టాకింగ్ ఫ్రమ్ ద యాంటగనిస్ట్ సైడ్. ఫ్యామిలీలో ఎవరెవరితో ఎందుకు గొడవ, వాడు ఎందుకు గొడవ పడుతున్నా దాన్ని పట్టించుకోవట్లేదు. ఇట్స్ జస్ట్ యాజ్ ఎ సింగిల్ థింగ్, ఎనీబడి వాంట్స్ టు హార్మ్ మై ఫాదర్, ఐ విల్ కిల్ హిమ్, నా హ్యాపీనెస్. కానీ దాంట్లో ఇన్నోసెన్స్ ఉంది. ఇన్నోసెన్స్ ఎందుకు ఉందంటే, ఇప్పుడు ఇన్నోసెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు చాలాసార్లు సినిమాలో రణ్వీర్ లుక్ జెన్యున్లీ సర్ప్రైజ్, అవతల అర్థం అయిపోతాయి వాడు చెప్పేది. అది ఫాదర్ మాట్లాడినా ఎవడు మాట్లాడినా సరే. మనం చిన్నపిల్లలను ఇన్నోసెంట్ ఎందుకంటాం, వాళ్ళ కాన్సిక్వెన్సెస్ తెలియదు, వాళ్ళకి అది తప్పు అని తెలియదు. ఇగ్నోరెన్స్ వేరు. ఇగ్నోరెన్స్ అనేది నాలెడ్జ్ లేకపోవడం, యూనో. ఇన్నోసెన్స్ అనేది తప్పు అని తెలియకపోవడం అంటే గుర్తించిపోవటం కూడా దాంట్లోనే వస్తుంది. అవును, యూనో. సో అందుకని అప్పుడేంటి, ఇది నువ్వు ఇలా చేయకూడదు, ఎవడో మామూలు మనిషి ఇలా చేయడు, అది ఇది అంటే. ఇప్పుడు ఒక సీన్లో ఆడ ఆనందం ప్రకటించుకోవడానికి బట్టలు ఇప్పుకుని నేకడిగా తిరుగుతాడు ఇంట్లో. ఏది ఫ్యామిలీ మెంబర్స్ ముందు, మన స్టాఫ్, ఇంట్లో పనిచేసే పనుల ముందు అంతా ఎవరు చేస్తారు? అసలు ఎవడు చేయడు. ఏ కంట్రీలో అలా బట్టలు ఇప్పుకుని తిరుగుతారు? పిచ్చెక్కిన వాళ్ళు చేస్తారు. పిచ్చెక్కిన వాళ్ళు చేస్తారు, కరెక్ట్. అదే అంటాడు, పగలో ఎక్కే అంటాడు అంతే. మన అన్నది ఆడే అనేసాడు, సినిమాలో కూడా అంటాడు ఎవడో ఒకడు. కానీ పాయింట్ ఏంటి, సందీప్ది అలాంటి ఉన్నాడు అంతే. వాడి కథ చెప్తున్నా. ఆడ ఎలాంటి అంటే ఆడికి ఆనందం వస్తే బట్టలు ఇప్పుకుని తిరుగుతాడు అని చెప్పాడు అనుకోండి. మీరు అని పిచ్చోడు అన్నారా, పిచ్చాసుపత్రులు వేసారా, మీరు వేసే కెపాసిటీ ఉందా ఏంటి అనేది అవి తర్వాత వస్తాయి. అవన్నీ ఆ చేయటం అయితే చేశాడు ఫస్ట్. అంటే ఆటిజం, ఏడిహెచ్డి ఇలాంటి కండిషన్స్ డిస్క్రైబ్ చేసినప్పుడు వాళ్ళ మీద కొంత జాలితో కూడిన, కంపాషన్తో కూడిన ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి. ఇప్పుడు సొసైటీకి ఇటువంటి ఒక వ్యక్తి ఉన్నా, ఈ యానిమల్ క్యారెక్టర్ చూసినా అలాగే అనిపించుంటుందా, లేకపోతే వాళ్ళలో ఆ వ్యక్తిని బయటికి తీసుకోవాలని? ఐ థింక్ దేర్ ఫ్యాసినేటెడ్. అది నేను చెప్తున్నా. ఇప్పుడు ఫ్యాసినేటెడ్ అంటే ఇలా ఆలోచన కూడా ఉంటాడా, ఇలా చేసేవాడు కూడా ఉంటాడా అనేది ఒక వైరిస్టిక్ ఆస్పెక్ట్లో. ఇప్పుడు నా డాటర్ కూడా నువ్వు జంతువు అంటున్నాను. ఎందుకు ఈ కాంటెక్స్ట్లో కాదు, తను అనే కాంటెక్స్ట్ ఏంటి, నేను మాట్లాడే విచిత్రమైన వాట్ షీ థింగ్స్ విచిత్రం, లేకపోతే నేను చేసే పనులు, నేను తీసేలాంటి సినిమాలో ఎక్సా వై వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూనో. సో మనం కూడా చాలాసార్లు వాడతాం ఆడొక జంతువు అంటాం. అంటే ఏంటి అర్థం, యాక్సెప్టబుల్ బిహేవియర్ లేనప్పుడు మనం ఆ మాట వాడతాం. సో యానిమల్ అనే సినిమాలు ఏంటంటే దానికి ఎక్స్ట్రీమ్గా క్రియేట్ చేసిన ఒక క్యారెక్టర్. బట్ యానిమల్
అనే ఎగ్జాంపుల్ని ముందుకు తీసుకెళ్తూ సర్వైవల్ గురించి మాట్లాడితే, మామూలుగా తల్లి పిల్లలకి ప్రొటెక్షన్ ఇస్తుంది యానిమల్స్లో, అది కూడా ఒక స్టేజ్ వరకు. ఆ స్టేజ్ అయ్యాక ఆ పిల్లలు కూడా ఇఫ్ దే కమ్ పోటీకి వస్తే పిల్లల్ని కూడా స్పేర్ చేయదని చెప్పి మనం వింటూ ఉంటాం. కరెక్ట్. ఇక్కడ ఒక తండ్రి పట్ల ఆ నిబద్ధత, ఆ ప్రొటెక్టివ్ ఇన్స్టింక్ట్ వీడిలో ఉండడం అన్నది, ఈ యానిమల్లో ఉండడం అన్నది, అగైన్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు అ లాజికల్ టెరిటరీ ఆఫ్ హ్యూమన్నెస్. ద పేరెంటల్ యానిమల్ ప్రొటెక్ట్స్ ద ఆఫ్ స్ప్రింగ్ అప్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ బికాజ్ ఆ ప్రొటెక్టివ్ ఇన్స్టింక్ట్ ఉంటుందని చెప్పి, ఇక్కడ అనిల్ కపూర్ని చెల్లెల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ పోవడం అనేది అగైన్ ఇట్ కమ్స్ ఇన్ ద హ్యూమన్ డొమైన్. సో అది అగైన్ హౌ ఇస్ ఇట్ జస్టిఫైడ్ అంటున్నారు ఫ్రమ్ ద ఫిల్మ్ మేకర్స్ పర్స్పెక్టివ్. హౌ ఇస్ హీ జస్టిఫైయింగ్ దట్ కైండ్ ఆఫ్ ఇంటెన్స్ ఇమోషన్ టువర్డ్స్ హిస్ టెరిటరీ? బట్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. జస్టిఫైయింగ్ లేదు. See, that is the reason I'm saying you're looking at him and wonder. Justify చేసినప్పుడే మీరు జడ్జ్మెంట్ చేస్తారు. ఓకే, అర్థమైంది. He never cared to justify, he never cared even to explain. ఇప్పుడు ఇదే రణబీర్ కపూర్ క్యారెక్టర్ని వేరే వాళ్ళు వేస్తుంటే ఎలా ఉంటుందని ఆలోచించారా? మేబీ ఆ షారూక్ ఖాన్, వుడ్ దే హ్యావ్ బీన్ ఓవర్ బేరింగ్ ఆర్ ఎనీబడి ఎల్స్ ఆర్ ఈవెన్? I mean, it's very difficult to say that after seeing the film. కానీ నా పర్సనల్ ఒపీనియన్లో the exception of Ranbir, nobody could have carried it. Maybe Ranbir కాకుండా విజయ్ దేవరకొండ might have done. బట్ వీళ్ళిద్దరూ తప్పిస్తే నాకైతే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఈ కన్విక్షన్తో ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఎవరు వల్ల కాదు. ఒక జస్ట్ ట్రైట్స్ మాత్రం తీసుకుంటే, అంటే ఒక వైల్డ్నెస్, ఒక ఇంటెన్సిటీ చూపించడం, పూరి జగన్ ట్రైడ్ దట్ విత్ లైగర్. కొంచెం అక్కడక్కడ ఆ స్ట్రీక్స్ చూపించి, బట్ ఇట్ ఫెయిల్డ్. సో ఎక్కడో సివిలైజేషన్ టుక్ ఓవర్ అండ్ ఇట్ లుక్డ్ అ లిటిల్ మేక్ బిలీవ్ అండ్ ఫేక్. See, ఒక పాయింట్ అంటే ఐ డోంట్ గెట్ ఇన్ టు ద రీజన్స్ ఫర్ వై టైగర్ ఫెయిల్డ్. ఇప్పుడు ఓన్లీ టాకింగ్ అబౌట్ యానిమల్, ఇది ఒక కాంటెక్స్ట్ ఏంటంటే సందీప్ ఎమోషన్స్ని, అది రణబీర్ ఎలాంటి అమ్మాయి అలాంటిది, అందరు ఎమోషన్స్ చాలా సీరియస్గా తీసుకున్నాడు. దట్ ఈస్ నాట్ కమర్షియల్ మెయిన్ సెన్స్ అని ఎప్పుడు చేయరు అలాగా. అవును, అది డైలాగ్ బాజీ చెప్తారు కానీ ఎమోషన్స్ని సీరియస్గా తీసుకోరు. దే వాంట్ టు మూవ్ ఆన్. ఇప్పుడు ఒక సీన్లో రష్మికానందన తోటి 15 నిమిషాల సీన్ ఉంది. అలా అంత పెద్ద సీన్ నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో ఉన్నాడు. 15 నిమిషాల సీన్ ఉంది. సో అదేంటంటే అది ఎందుకు చేస్తున్నాడు, ఈజ్ టేకింగ్ దమ్ వెరీ సీరియస్లీ. వాళ్ళ ఆ సీన్లో మాట్లాడుతున్న ఎమోషన్ని సీరియస్గా తీసుకున్నప్పుడే డైరెక్టరు అంత పెద్ద సీన్ పెట్టగలుగుతాడు. ఎక్కడ ఒక్క సెకండ్ కూడా ఇంత పెద్ద సీన్ అయితే చూడరు, బోరు కొడుతుందేమో, మూవ్ ఆన్ చేద్దాం అనే ఉద్దేశమే లేదు డైరెక్టర్కి. అది మోరల్లెస్. ఇప్పుడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఫిలిం నాకు చాలా భయం, సీన్ అది ఆడియన్స్కి బోర్ పడుతుందేమో. స్పీల్బర్గ్ అన్నాడు, అక్కడి నుంచి ఎంతవరకు అందరూ అంటాం మేము. ఇక్కడ అసలు ఆడియన్స్కి సీన్ మరీ లెంగ్త్ అనిపిస్తుందా, సినిమా లెంగ్త్ అనిపిస్తుందా అని ఆలోచన కూడా లేదు అసలు. తను ఏమనుకుంది తను చెప్పాడు. మీరు ఎన్నారా లేదా వింటారా, ఎంత బాగా వింటారు అనేది ఆలోచించలేదని క్లియర్ కట్గా తెలిసిపోతుంది సినిమా. విచ్ ఇస్ వై ఐమ్ కాలింగ్ హిమ్ ఎన్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ అనేవాడు ఎక్స్ప్రెస్ చేస్తాడు, డైరెక్టర్ కమ్యూనికేట్ చేస్తాడు. మీరు ఎన్నా వినకపోయినా నేను మాట్లాడేది నేను మాట్లాడతాను అనేదానికి, నేను స్వప్న ఏమింటే బాగుంటుంది, ఏది ఇంట్రెస్ట్ ఉంటుందని నేను మెజర్ చేసుకుని చేస్తే అది కమ్యూనికేషన్ అవుతుంది. నేను ఏమనుకుంది అది చేస్తే అది ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ ఆర్టిస్ట్. సో ఫండమెంటలీ మీ అప్రిసియేషన్, ఆ ఎక్స్ప్రెషన్ ఎక్కడా కూడా జడ్జ్మెంట్ లేకుండా తను చెప్పగలగడం, అదొక ఎక్స్ప్రెషన్. దిస్ ఇస్ వాట్ ఐ థింక్, దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్, అంతే. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ ఆర్ థింక్ ఆర్ ఐ వాంట్ టు సే. సో వై డూ యూ ఫీల్ ఒక రామ్ గోపాల్ వర్మ గారికి ఇంత నచ్చిన సినిమా క్రిటిక్స్ అందరూ అంత ఏకిపడేస్తున్నారు? అది దానికి మెయిన్ రీజను వాళ్ళు ఇందాక చెప్పినాడు, ఆ కంఫర్ట్ జోన్లోంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విలియం వైలర్ ఏమన్నాడంటే, సీన్ ఎంత బాగున్నా సరే స్టోరీలో దాని మూమెంట్ లేకపోతే సీన్ పెట్టకూడదు అన్నాడు. ఇక్కడ ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేశాడు. సీన్లకి స్టోరీ అడ్డం వస్తే స్టోరీని పక్కన పెట్టాడు కానీ సీన్స్ తీయలేదు. యూనో, ఇంటర్వెల్లో స్టోరీ అయిపోయింది, సెకండ్ హాఫ్ ఏదేదో వెళ్తుంది. అలాంటిది ఎవరు చేయలేదు. ఏ విధంగా చూసినా ఒకటి రణబీర్ క్యారెక్టర్, ఆ మిసోగనిజం, అమ్మాయిని అలా తక్కువ చేసి నా బూట్లు నాకు ఇలాంటి ఇది ఒక పద్ధతి, ఇది కంటెంట్ వైజ్గా వాట్ ఎవర్. సెకండ్, సినిమాటిక్ రూల్స్ అని కూడా తీసి పడేసాయి.
యూనో. సో అన్ని విధాలుగా సినిమా ఎలా తీయకూడదు అని ఎంతవరకు నమ్మారో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా తీసాడు. సినిమా ఎలా తీయాలో అని ఇంతవరకు సినిమా ఎలా తీయాలి ఎలా తీయకూడదు అనే దానికి అలాగే తీసాడు మొత్తం. అది కూడా ఏంటి, ఆల్మోస్ట్ మెజర్ చేసినట్టు తీసాడు. ఇలా తీద్దాను ఇలా తీస్తా, అలా చెప్పదనగా ఇలా చెప్తా. సో అయితే రామ్ గోపాల్ వర్మ గారితో సందీప్ రెడ్డి వంగాని కంపేర్ చేస్తున్నారు చాలామంది. వై డూ థింక్ దట్? అంటే ఆ ప్యారలల్ అసలు నాకు అర్థం కావట్లేదు. ఐ ఆనెస్ట్లీ థింక్ దట్ ఈస్ వెరీ, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శివ అనేది కల్ట్ ఫిల్మ్ అనుకున్నా, నేను ఒక టెంప్లెట్లోనే తీసాను, యాక్సెప్టెడ్ టెంప్లెట్. ఒక హీరో, ఒక విలను, హీరో మీద ఒక ఎంపతి ఉంటుంది, అన్నీ కూడా ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ టెంప్లెట్ అది. యూనో, కాకపోతే నేను కొంచెం రియలిస్టిక్గా తీసి ఉండొచ్చు, ఏదో టేకింగ్ ఏదో కొంచెం కొత్తగా ఫీల్ అయి ఉండొచ్చు. ఇతను టెంప్లెట్ని బ్రేక్ చేసాడు. అండ్ దిస్ నెవర్ హ్యాపెన్ ఇన్ 100 years. ఎక్కడ జరుగుతుంది? ఇండీ ఫిల్మ్స్ జరుగుతుంది. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్, లేకపోతే 50 లక్షలు కోటి రూపాయలు తీసే బడ్జెట్ ఆడిపించి ఎవరు చూడడం, అలాంటి దాంట్లో జరుగుతుంది. ఇలాంటిది ఒక మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సూపర్ స్టార్ తోటి మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ ఆడియన్స్కి ఏం చేసి టెంప్లెట్ కంప్లీట్గా ఎర్రగొట్టేయడం అనేది ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇందులో రష్మిక అండ్ బాబీ డియోల్ అండ్ మన అనిల్ కపూర్ వీళ్ళందరినీ చూసినప్పుడు వర్ యూ ఏబుల్ టు ఈవెన్ ఫోకస్ ఆన్ దెమ్ యానిమల్ పక్కన? ఇప్పుడు నాకు రష్మిక ఇందాక చెప్పాను కదా లాంగ్ సీన్ ఉందని, అందులో చాలా ఎక్కువ నచ్చింది నాకు తన పర్ఫార్మెన్స్. వెరీ సో అనిల్ కపూర్ ఈజ్ ఎనీవే గుడ్ యాక్టర్, బట్ అనిల్ కపూర్ క్యారెక్టర్తో హ్యాడ్ అ ప్రాబ్లం. ఎందుకంటే అనిల్ కపూర్ క్యారెక్టర్ ఇప్పుడు ఈ ఫాదర్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అనే దానికి కౌంటర్ పాయింట్గా అనిల్ కపూర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రణబీర్ ఏంటి అనే దానికి ఒక సీన్ కూడా లేదు సినిమాలో. కానీ అది ఉంటే ఫోకస్ షిఫ్ట్ అయిపోయి ఉండొచ్చు, అది కూడా పాసిబిలిటీ. సో ఐఎమ్ నాట్ వెరీ షూర్, నేను అది మిస్ అయ్యాను, కానీ అది ఉంటే ఇట్ కూడా బీన్ కౌంటర్ ప్రొడక్టివ్ అని కూడా నాకు ఒక ఫీలింగ్ ఉంది, ఒకవేళ ఉంటే అది. ఇప్పుడు బంజీ జంపింగ్ అవి చేసినప్పుడు అంటారు, దూకుతున్నప్పుడు అలా మనం చూడకూడని చోటు చూస్తే మనం క్రాష్ అయిపోతుంది మన ఇది. అలాగా దిస్ ఇస్ జస్ట్ ఎక్స్పీరియన్స్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ వాట్ యు సీ. హిస్ టోటల్ ఫోకస్ రణబీర్ క్యారెక్టర్ తప్పిస్తే అసలు కళ్ళు ఇటువంటి వెళ్ళకుండా చేశాడు. కానీ మళ్ళీ అక్కడ దానికి ఒక చైల్డ్హుడ్ స్టోరీ, కేక్ కటింగ్, ఫాదర్ రాకపోవడం, యాంగిల్ పెట్టడం, ఆ సీన్స్ ఉన్నాయి. కానీ అది నేను చెప్తున్నాను, అందుకని నేను అసలు స్టోరీ అంటే ఒక డిస్టర్బ్డ్ ఫ్యామిలీ, డిస్టర్బ్డ్ ఎమోషన్స్ ఆఫ్ ఇన్నర్ చైల్డ్. డిస్టర్బ్డ్ ఫ్యామిలీ కూడా అందరు ఫ్యామిలీస్ డిస్టర్బ్డ్ ఉండరు. అక్కడ ఏ ఫ్యామిలీ కూడా ఐడియల్గా మన సినిమాలో చూపించినట్టు ఉండదు. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవటం వలన వాళ్ళందరూ ఉట్టి రణబీర్ క్యారెక్టర్ని డ్రైవ్ చేయడానికి వాళ్ళని సాధనాలుగా వాడుకున్నట్టు ఉంది, కానీ వాళ్ళు ఇండిపెండెంట్ స్టోరీస్ ఎప్పుడు కేర్ చేయలేదు. సినిమా చూసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అన్వయించుకుంటారు. వాట్ యూ థింక్ ఇస్ ద టేక్ అవే ఫర్ మోస్ట్ పీపుల్? ఎంటర్టైన్మెంటా, లేకపోతే ఒక ఇలా కూడా ఉండొచ్చనా, లేకపోతే అరే భలే తీసాడు కదా సందీప్ రెడ్డి? ఒక పాయింట్ ఏంటంటే చాలామంది ఉట్టి షాక్ వాల్యూ కోసం తీసాడని చెప్పారు చాలా క్రిటిక్స్, కానీ బయట వాళ్ళు కూడా. షాక్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సినిమా. ఇప్పుడు అడ్రినల్ లైన్ ఏమన్నాడంటే సినిమా అనేది మీకు బాగుందా బాగాలేదా అంత సింపుల్గా ఉండకూడదు. పీపుల్ షుడ్ డిఫర్, ఆర్గ్యూ అండ్ బీ యాంగ్రీ. ఆ డిస్కషన్ ప్రొవోక్ చేసినప్పుడే సినిమాకి రియల్ ఇంపాక్ట్ ఉంటుందని, విచ్ ఈస్ వాట్ ఐ థింక్ అచీవ్డ్ ఇన్ యానిమల్. సో ఇంత పోలరైజ్డ్ ఆస్పెక్ట్స్, అంటే ఒకేపు నుంచి తండోపతండాలుగా కనీ విని 24 hours స్క్రీనింగ్ జరుగుతున్నాయి బాంబేలో. 24 hours అంతవరకు ఎప్పుడు జరగలేదు. అంత జనాలు వచ్చి చూసి 3 సార్లు 4 సార్లు. ఇంకోవైపు నుంచి విపరీతమైన క్రిటిసిజంలో అసలు శోభాడే అనే జర్నలిస్ట్ అయితే అసలు దాని గురించి నేను చూడనని చెప్పేసాను. ఒక జంతువు వేరే జంతువుల కోసం తీసాడు సినిమా. అరే బట్ ద పాయింట్ ఈజ్, అప్పుడు మీరు అసలు సినిమా తీసింది నా గురించి మీ గురించి శోభాడే గురించి కాదు కదా, ఆడియన్స్ గురించి. వాళ్ళు వెరేకినట్టు చూసేస్తూ ఉంటే ఇంకా అప్పుడు సినిమా అనేది దాని మీనింగ్ ఏంటి? ఇంక మీరు అంటే ఇంకో క్రిటిక్ ఏమన్నాడంటే అసలు లీగల్ ఆస్పెక్ట్లో ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, సొసైటీని చెడగొట్టడానికి డిస్టర్బ్ చేయడానికి క్రిమినల్ ఉంటే అసలు ఈ సినిమా మీద క్రిమినల్ కేసు పెట్టాలంటున్నాడు. అంటే అంత స్ట్రాంగ్ రియాక్షన్ నేను చెప్పేది ఆస్పెక్ట్. కానీ పాయింట్ ఏంటంటే
ఎనీ టైం ఒక వెరీ న్యూ కైండ్ ఆఫ్ ఏ ఫిల్మ్ వచ్చినప్పుడు ఇలాంటి రియాక్షన్స్ ఉంటాయి. ఎక్కువ ఎవరి దగ్గర ఉంటాయి? ఆడియన్స్ దగ్గర ఉండవు. ఎందుకంటే ఆడియన్స్కి నచ్చకపోతే అసలు మీ డిస్కషన్ లేదు కదా ఫస్ట్. అవును, ఆడియన్స్కి నచ్చింది కనుకే ఆ భయంతో డిస్కస్ చేస్తున్నారు అందరూ. ఇలాంటిది అలౌ చేయాలా, ఉండాలా, ఉండకూడదా, ఏంటి అంటే ఇది మాస్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేసింది. సపోజ్ క్రియేట్ చేయలేదు అనుకోండి, ఫ్లాప్ అయింది అనుకోండి సినిమా, అప్పుడు అందరూ ముక్కున వేలేసుకుని డిస్కస్ చేసి వదిలేస్తారు. ఇక్కడ వరి ఏంటంటే ఈ యానిమల్ని చూసి ఎంతమంది యానిమల్స్ బయటకు వస్తారో జనంలోంచి. అది ఇప్పుడు అదే అంటున్నాయి. ఇప్పుడు మ్యాడ్ మ్యాక్స్ చూసేసి మోటార్ సైకిల్ ఫాస్ట్గా వెళ్ళిపోతారు, లేకపోతే ఏదో యాక్షన్ సినిమా చూసి లేదు గుద్దేస్తారు అని ఈ డిస్కషన్ ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. అది ఆర్ట్ ఇమిటేట్స్ లైఫా, లైఫ్ ఇమిటేట్స్ ఆర్ అని అది ఎప్పటికీ ఆన్సర్ చేయలేని క్వశ్చన్. బట్ ఐ డు నాట్ బిలీవ్ దట్ ఇన్ ద కాంటెస్ట్. కాకపోతే ఒకటి సీరియస్గా చెప్పాల్సిందండి, ఇప్పుడు మాస్ అందరూ ఎదవల్ల క్రిటిక్స్ వాళ్ళకన్నా ఎక్కువ తెలుసా? ఇప్పుడు మీరు అందరికీ కన్వీనియన్స్ కోసం మాస్ అని వాళ్ళకి ఒక ఇచ్చేసి వాళ్ళందరూ చూసి చెడిపోతారు. రేపు పొద్దున్న వాళ్ళు కూడా రణ్బీర్ లాగా అయిపోతారు, వాళ్ళు గన్నులు తీసుకుని కాలేజీకి వస్తారు. ఇవన్నీ ఎవరైతే అంటున్నారో అంటే వాళ్ళందరూ అది ఎందుకు తెలియని ఎదవాలని మీరు చెప్తున్నారు. యాక్చువల్గా ఎవరైతే థియేటర్లో చూస్తున్నారు ఆడియన్స్ని, హౌ దిస్ దట్ కరెక్ట్? మీరే మారల్గా మీరే బిరుదులు చేసుకుని మారల్ గార్డియన్స్, క్రూసేడర్స్ అని మీరు అది చేస్తున్నారు. బట్ ద సింపుల్ థింగ్ ఈజ్ దే హ్యాపెన్ టు బి ద మెజారిటీ. మీరు అందరూ తిప్పి కొడితే 100 మంది ఉంటారు, అక్కడ కోట్ల మంది వస్తారు. నో, ఖచ్చితంగా. కానీ ఎక్కడో వి ఆల్ మేక్ చాయిసెస్ ఎవ్రీడే. ఆ చాయిసెస్ అవసరం లేదు అని ఒక స్టేట్మెంట్ చేసినట్టు అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మంచి బట్టలు వేసుకుని కొత్త షూస్ షర్ట్ మ్యాచింగ్ వేసుకుని వచ్చి కూర్చుని బుద్ధిమంతుడిలాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అదే మీరు గడ్డం పెంచేసి అని ఎమోషన్ చూపించారనుకోండి, ఆబ్వియస్గా ఏం జరిగిందని మాట్లాడుకుంటారు. అలాంటి ఒక క్యారెక్టర్ని మెయిన్ స్ట్రీమ్ క్యారెక్టర్గా పాస్ ఆఫ్ చేసేసి సందీప్ రెడ్డి వంగ వీడే హీరో అని చెప్పకనే చెప్పి, బికాస్ హీస్ ద సెంటర్ పాయింట్ ఇన్ ద ఫిల్మ్, టైటిల్ హీరో. వాట్ ఈస్ హీ సేయింగ్ అండ్ వాట్ ఆర్ వి డూయింగ్ టుమారో? అలా ఎందుకు చేయకూడదు అన్న? యూ కెన్ మేక్. ఇప్పుడు వరల్డ్లో బిగ్గెస్ట్ విలన్స్ ఉంటారు. ఎవడో హిట్లర్, ఉసామా బిన్ లాదెన్. ఎవడో సినిమా తీసి ఉసామా బిన్ లాదెన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పొచ్చు, అది వాడి ఒపీనియన్. దట్ ఈస్ వాట్ ద హోల్ పాయింట్ ఆఫ్ ఏ డెమోక్రటిక్ సివిల్ సొసైటీ. యూనో, ఆ ఒపీనియన్తో మీరు డిఫర్ అవుతారా లేకపోతే ఏమవుతారని డిఫరెంట్. ఇప్పుడు నేను స్టాలిన్ చూశాను, స్టాలిన్ నాకు అయ్యే ఉద్దేశం నాకు లేదు, స్టాలిన్ మంచోడని కూడా అనుకోలేదు, కానీ ఐ వాజ్ మెస్మరైజ్డ్ యాజ్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఐ హావ్ సీన్. బట్ దట్ ఇస్ బికాజ్ యు ఆర్ సెల్ఫ్ అవేర్ మైండ్ఫుల్ ఇండివిడ్యువల్ అండ్ ఫిల్మ్ మేకర్. అది మీరు అనుకుంటున్నారు. ఆడియన్స్ వాళ్ళ మీద మీరు ఎవరు జడ్జ్ చేయడానికి? ఎవడైతే టికెట్ కొనుక్కుని 4-5 సార్లు అసలు ఉండకుండా ఉంటారంటారా? మనకు తెలియదు అంటున్నా. Society is not to restrict a person, it is to create a system which will control the people, will go outside the system. అప్పుడు అది సోషల్ ఫెయిలింగ్ అవుతుంది. మీరు దొంగను చూపిస్తే అందరూ దొంగలు అయిపోతారు, మర్డర్ చూపిస్తే అందరూ మర్డర్లు అయిపోతారు, లేకపోతే 2 పెళ్లి చేసుకుంటే అందరూ బారిని వదిలేస్తారు. మీరు ఇలాంటివన్నీ పెట్టుకుని చేస్తే దెన్ వేర్ ఆర్ వి గోయింగ్? ఇక్కడ మనం అంతకు ముందు చూడని ఎక్స్ట్రీమ్కి వెళ్ళినందుకు డిస్కస్ చేస్తాం. బట్ ఎవ్రీథింగ్ ఇన్ సినిమా ఈజ్ ఎవెన్చువలీ గోయింగ్ టు సే సంథింగ్ ఆర్ అదర్, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఆర్ ది అదర్. అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఐ మీన్ సోషల్ అవేర్నెస్ గురించి మాట్లాడితే, హీరో ఎవరికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా 20 మందిని చంపేస్తాడు. అప్పుడు అది అంత మర్డర్లు ఎంకరేజ్ చేస్తానంటే ఏం మీనింగ్ ఉండదు దానికి? అంటే వాడు మంచి పని కోసం చేస్తున్నాడు అర్థమైపోయింది. నేను అదే అంటున్నాను, మంచి పని కోసమే అలా చెయ్యాలి అని మనం అనుకున్నాం ఇంతవరకు. అలాంటి అది కూడా అవసరం లేదని ఇప్పుడు చెప్పాడు. అది ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, చేసుకునే వాడు ఆ క్యారెక్టర్ వాడంతే. వాడికి ఆడ ఫాదర్ మీద ఇష్టం తప్పిస్తే ఇంకా మిగతా దాంతో కనెక్షన్ లేదు. ఆ వరల్డ్లో ఆడి ప్రపంచం మనం వెళ్ళి చూసాం. సో గాన్ ఆర్ ద డేస్ వెన్ హీరోల కోసం స్క్రిప్ట్లు రాసి, సార్ బాబు మీకోసం ఈ సీన్ ఇలా పెట్టాం, బాగా మీరు ఎలివేట్ అవుతుంది క్యారెక్టర్ అనే రోజులు అయిపోయినట్టు. two things animal will do for sure. One is, అంటే ఇప్పుడు రేపు పొద్దున్న డిస్కషన్ రూమ్లో ఇది ఒక జంతువులో తిరుగుతూ ఉంటుంది ప్రతి ఆఫీస్లో కూడా. ప్రౌలింగ్ ఇన్ ద ఆఫీస్ ఎందుకు? లెంగ్త్, అంత లెంగ్త్ కూడా చూస్తారా? ఏ సర్టిఫికేట్ 3.5 hours సినిమా కూడా ఇచ్చారు కాబట్టి చూస్తున్నారు. ఇదేదో ఒకటి. సెక్స్, ఇలా హార్డ్ సెక్స్ మాట్లాడుతున్నారు, అసలు అమ్మాయిలు ఇలా చేస్తున్నారు. వీళ్ళందరూ కొత్త స్టోరీస్ రాయాలంటే అందరూ కూడా సక్సెస్ ఫాలో అవుతారు.
అప్పుడు యానిమల్ కొన్న సక్సెస్ ఫాలో అవ్వకపోవడానికి ఛాన్సే లేదు. వాళ్ళు చేయగలుగుతారా సందీప్ లాగా, అది వేరే విషయం. అటెంప్ట్ అయితే చేస్తారు. ఆ అటెంప్ట్ ఇప్పుడు హీరోస్ రణబీర్కి వచ్చిన పేరు ఇంతవరకు నాకు తెలిసి లాస్ట్ 20 yearsలో రాలేదు. పర్ఫార్మెన్స్ కానీ, క్యారెక్టర్ కానీ, ఇది కానీ. ప్రతి హీరో కూడా అది కావాలని ఉంటుంది కదా కోరిక. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే దాని ముందు మళ్ళీ నెక్స్ట్ సినిమా చేస్తే దీని ముందు ఏదో ఒక చిన్న అదేంటి మా రాజుగారిని చూసిన కాళ్ళతో ముగ్గురిని చూస్తే మొత్తపోయిందని ఉంటుంది. అదే సో క్యారెక్టర్స్ విల్ లుక్ సో బాహుబలి తర్వాత రాధేశ్యామ్ లాగా వాళ్ళందరూ డల్గా ఉంటారు వాళ్ళు క్యారెక్టర్స్ రణబీర్తో కంపేర్ చేస్తే. సో దిస్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద ఫిల్మ్స్ బీయింగ్ మేడ్ ఇన్ ది. ఎందుకు? ఇది మెయిన్ స్ట్రీమ్ సినిమా కాబట్టి. బట్ అగైన్ దట్స్ ఎ ఛాలెంజ్ టు రణబీర్. కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ అంటే మెయిన్ స్ట్రీమ్ స్టార్స్ లేనందుకు ఏదో వచ్చింది అది చూస్తే జనాలు ఓకే, ఎంత చూసినా ఇది టెంప్లెట్. అంటే మనం ఏ టెంప్లెట్ అయితే వాడాలని దాన్ని చెడగొట్టేసి దాన్ని కంప్లీట్గా బయట పాడేసి అదే సూపర్ స్టారు అదే కైండ్ ఆఫ్ ఆడియన్స్ బీసీ సెంటర్లో కూడా సూపర్గా ఆడేసిన సినిమా తీస్తే అది ఎలా ఇగ్నోర్ చేస్తారు? కానీ రణబీర్కి ఇది అప్పుడు ఏం తీసుకుంటారు దాంట్లో? అవును, అప్పుడు హీరోయిన్తో ఇలా చేయాలా, అమ్మాయిలు ఇలా అనాలా, లేకపోతే పెచ్చనా కొడుకులా ఉండాలా, చంపేస్తూ ఉండాలా, ఏం తీసుకున్నా అర్థం కదా ఎవరికి. బికాజ్ దిస్ ఈజ్ లైక్ ఇట్ ఈస్ లైక్ ఎ డిస్రప్టర్ ఆఫ్ అనదర్ లెవెల్ సినిమా. బట్ దట్ విల్ గివ్ రైజ్ టు థింగ్స్ విచ్ హ్యావ్ నాట్ సీన్ బిఫోర్. ఇది ఇచ్చిన ధైర్యంతో చాలా కొత్త రకమైన సినిమా వస్తాయి ఇప్పుడు. కొత్త కథలు, కొత్త పాత్రలు, క్యారెక్టరైజేషన్స్. యా. సో యాక్చువల్లీ అంటే క్వైట్ ఫ్యాసినేటింగ్. ఇప్పటికే బాగా సూపర్ డూపర్ హిట్ అయింది. మీ అనాలిసిస్ అండ్ రివ్యూ చూసాక ఐఎమ్ ష్యూర్ పీపుల్ విల్ వాంట్ టు గో అండ్ వాచ్ ఇట్ హూఎవర్. సో ఐ థింక్ అంటే నా ఫీలింగ్ ఇప్పుడు ట్యూస్డే ఆల్సో ఇట్ డిడ్ సమ్ 37 crores. అంతమంది ఆడియన్స్ ఉన్నారంటే పాయింట్. అంత రిపీట్ 3 times 4 times చూసి ఆడియన్స్ లేకపోతే ఇంత కలెక్షన్స్ థియేటర్కి రావు. అప్పుడు వాళ్ళకి ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదు. And finally, what happens to the Shah Rukh Khans and Salman Khans and... So they'll all been big doldrums. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైము హీరో మంచోడై ఉండాలి, మంచి కోసం చేయాలి అనేది అసలు దాన్ని తీసి పక్కన పడేస్తే ఇంక ఏమింటాం, ఏం కథలు ఏంటాం, ఏమింటాం. సో ఈ హీరో క్లుప్తంగా చెప్పాలంటే దేశాన్ని సమాజాన్ని కాపాడడు, బాధ్యతగా ఉండడు, ఎప్పుడు వాడికి ఏది బుద్ధి పుడితే అలా చేస్తాడు, అది చేస్తాడు. వాడే యానిమల్ అంతే. అండ్ యా. సో మీరేమన్నా ఇలాంటి సినిమాలు మళ్ళీ అటెంప్ట్ చేసి లేదు ఇలాంటి ఒక రా ఇది అందుకే చెప్పాను, ఎక్స్ప్రెషనిస్ట్ అనేది డెఫినేషన్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ విద్ ఇన్ ద పర్సన్ అండ్ దట్ పర్సన్ ఈజ్ సందీప్ వంగారెడ్డి. రైట్. ఇట్ ఈస్ నాట్ రణ్వీర్. అది అతని బ్లడ్లోంచి వచ్చిన సినిమా ఇది. మీరు అది తీసుకుని మీరు ఎక్కించుకుని వెళ్తే అది వాటర్ వస్తుంది కానీ బ్లడ్ రాదు అక్కడ. సూపర్ సార్. సో వాట్ డిడ్ యూ థింక్ ఆఫ్ ద మ్యూజిక్ వర్మ గారు? I mean, music has been used very narratively ఎఫెక్ట్ ఉంది. కొన్ని చోట్ల అంటే ఇప్పుడు యాక్షన్ సీన్ జరుగుతూ ఉంటే ఒక దాని పక్కనే మ్యూజిక్ వీడియోలు బ్యాండ్లో పాడుతూ ఉంటాం. అది సంథింగ్ నెవర్ సీన్ బిఫోర్. ఇప్పుడు మైకేల్ జాక్సన్ బీట్ ఇట్లో మ్యూజిక్ వీడియో సాంగ్లో 2 gangs కొట్టుకుంటాయి జస్ట్ కొరియోగ్రఫీలో. ఇక్కడ సీరియస్ యాక్షన్ మధ్యలో ఒక సాంగ్ వస్తుంది. ఏది ఆ సాంగ్ ఈ ఫైటింగ్ చూస్తే పాడుతూ ఉంటారు వాళ్ళు. అది ఏంటి అంటే అంతే, అదే యా. సో ఐ థింక్ ఇన్ ఎవ్రీ విచ్ వే. ఇప్పుడు ఇంకోటి మనం ఒక సినిమా చూసాం, భలే ఫ్యాంటాస్టిక్ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఏదో స్టోరీ ఉంది, హీరో భలే ఉన్నాడు, హీరోయిన్ భలే ఉంది, ఇవన్నీ మాడతాం. కానీ ఇంత డిస్కషన్ ఎప్పుడు చేసాం మనం లాస్ట్ టైం అసలు ఒక సినిమా గురించి? ఇది అంత హిట్ కాకపోతే అన్నీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈవెన్ హిట్ డిక్లేర్ అవ్వకముందే ప్రతి క్రిటిక్ దాన్ని చీల్చి చెండాడు. ఎందుకంటే చీల్చి చెండటానికి మటీరియల్ ఉంది, ఏ సినిమాలో ఉండదు అది. కరెక్ట్. అది నేను చెప్పేది. సో ఇప్పుడేంటి, ఇప్పుడు రివ్యూవర్స్ ఫిల్మ్ని చేయట్లా, ఆడియన్స్ని చేస్తున్నారు ఫస్ట్ టైం. అది ఆడియన్స్కి ఎంత వైపరీత్యాలు ఉన్నాయి, పర్వర్షన్స్ ఉన్నాయి అని చెప్పి. మహిళా సంఘానికి మాత్రం అంటే నాకు తెలిసిన మహిళా సమాజానికి ఇది మహిళా సంఘాలకి ఏం సంబంధం లేదు అసలు. ఇది ఫర్ ఎవ్రీ అంటే ఎనీ వన్ హూ దే థింక్ ఈస్ సివిలైజ్డ్ ఆర్ ఎ రెస్పాన్సిబుల్ సోషల్ పర్సన్. సో సివిలైజ్డ్ పీపుల్ విల్ నాట్ లైక్ దిస్, బట్ రామ్ గోపాల్ వర్మ గారికి నచ్చింది. అంతేనా? రామ్ గోపాల్ కాదు, కోట్ల మీద నచ్చింది. నేనే మధ్యలో
The point is about the success, no? It is not about an opinion. Correct, I'm just trying to analyze an opinion, yeah. Absolutely. But I think you made a point, Ramu garu, in saying that animal has broken barriers in so many ways. Yes. అండ్ పుష్ప లాంటి ఒక స్మగ్లర్ క్యారెక్టర్ చేసిన అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. బట్ ఐ వండర్ వాట్ ద బిగ్గెస్ట్ అప్లాస్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ ఫర్ రణబీర్ కపూర్ విల్ బి ఇన్ I ఫ్యూచర్. don't think anybody will give national award. ఎందుకంటే not about the performance, which is the greatest I've seen. వాళ్ళకి సేమ్ రీజన్ సోషల్ ఆస్పెక్ట్లో దీనికి It is very damaging. వెరీ డామేజింగ్. అందుకని సోషల్ ఆస్పెక్ట్లో డామేజింగ్, అది హెడ్లైన్ రాసుకోండి. సో అది విషయం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రివ్యూ అండ్ విల్ క్యాచ్ అప్ అగైన్. ఎస్. యానిమల్ సినిమా చూడని వాళ్ళు బహుశా ఈ ఇంటర్వ్యూ చూశాక ఎగపడి మరి మళ్ళీ వెళ్ళి చూస్తారు.